నిత్యం రద్దీగా ఉండే ఒంగోలులోని గాంధీ రోడ్డులో వాహనాల రద్దీపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉదయం సాయంత్రం అనే తేడా లేకుండా గాంధీ రోడ్డులో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కొన్ని సమయాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. గాంధీ రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాల ముందు ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేస్తూ ఉండటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. ఈ నేపథ్యంలో ఒంగోలు ట్రాఫిక్ సిఐ పాండురంగారావు గాంధీ రోడ్డులో ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గాంధీ రోడ్డులో సెంట్రల్ పార్కింగ్ విధానాన్ని అమలు చేశారు. ముందుగా గాంధీ రోడ్డులోని రెండు వైపులా ఉన్న దుకాణాల యజమానులతో మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు తాము సూచించిన విధంగా సెంట్రల్ పార్కింగ్లో వాహనాలు పార్కింగ్ చేసి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ సిఐ పాండురంగారావు కోరారు. ఒంగోలు పట్టణంలో చాలా అత్యంత బిజీయెస్ట్ రోడ్ గాంధీ రోడ్లో ఈ సెంట్రల్ పార్కింగ్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఈ మహాత్మా గాంధీ విగ్రహం ఉందో అక్కడ నుంచి ఈ గోల్డ్ షాపుల బజార్ దాకా మధ్యలో ఇది కొంచెం బాగా వెడల్పుగా ఉంటుంది రోడ్డు. ఈ రోడ్లో అటు ఇటు చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్ తీసేసి మధ్యలో సెంట్రల్ పార్కింగ్ ఇచ్చామండి. అందరూ కూడా ఇక్కడ ఉన్న వ్యాపారస్తులందరూ కూడా సహకరించి ఎవరికి ఇబ్బంది లేకుండా వచ్చిన కొనుగోలుదారులకు కానీ మీకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి అందరూ సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఏదైతే లోడ్స్ వస్తుంటాయో ఆ లోడ్స్ అన్నీ కూడా నైట్ 9 తర్వాత తెల్లవారుజామున 8 లోపు దించుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ అందరూ కూడా ఈ మిగిలిన టైంలో కాకుండా ఈ ట్రాఫిక్ టైంలో కాకుండా ఆ టైంలో దించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. 4 వీలర్స్ వచ్చినా కానీ ఎక్కడ ఆగేది లేదు సార్. వెనక ఆగినా కానీ వెనక సహారం కొడుతూ ఉంటారు, ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అంతే తప్పదు ఇంకా అంతే సార్. ఎవరు కూడా స్టాగ్నేట్గా ఉండడానికి లేదు. ఇప్పుడు ఈ టైంలో అయితే లోడ్ దించుకోవడానికి 80%